శ్రీ గురుభ్యో నమః. 2024 డిసెంబర్ 11వ తేదీ బుధవారంతో ప్రారంభమై 20వ తేదీ శుక్రవారంతో అంతమయ్యేటువంటి డిసెంబర్ 2వ 10 రోజులలో వృషభ రాశిలో జన్మించిన జాతకులకి ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 4 పాయింట్లో తెలియజేయబోతున్నాను. ఇక ఒక చిన్న గమనిక, అదేమిటంటే కుజగ్రహము మీ రాశికి 12వ రాశికి అధిపతి, మీ రాశి నుంచి 7వ రాశికి అధిపతి కుజుడు. కుజగ్రహం మార్స్ అంగారకుడు. ఆయన వక్రంలోకి వచ్చేసాడు. వక్రమార్గం అంటే వెనక్కి నడవటం అని సింపుల్గా చెప్పాలంటే. ఆయన కొంచెం దీర్ఘకాలం వక్రం ఉంటాడు. ఈ మాట ఇప్పుడు ఎందుకు చెబుతున్నానంటే, ఒక్కోసారి మీ ఆలోచన వైఖరిలో తేడాలనే వస్తుంటాయి. అవి ఎలాంటి ఆలోచనలు? డబ్బు ఖర్చు పెట్టే విషయంలో ఆలోచనలు, డబ్బు ఖర్చు అవుతున్నది అనేటువంటి రీతిలో ఆలోచనలు, లేదా దాంపత్య జీవితంలో ఆలోచనలు, లేదా ఒక ప్రేమ సంబంధమైనటువంటి ఆలోచనలు, లేదా వివాహంకి ఇంకా సిద్ధం కావాలి అనేటువంటి రీతిలో చేసే ఆలోచనలు, ప్రేమికుల మధ్య ఉండేటువంటి ఆలోచనలు ఏమైనా కావచ్చు. అంటే వీటన్నిటిలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా అని మాత్రం అనుకోకండి. ప్రాబ్లమ్స్ ఉంటాయని నేను చెప్పట్లే. ఇలాంటి విషయాలలో మరి కొంచెం అధికంగా ఆలోచన చేయండి. ఆలోచన ఏం చేస్తాం? డబ్బు ఖర్చు పెడుతుంటాం, ఏదో ఒక వస్తువు కొనేస్తాం. అవసరం వస్తువు కావచ్చు, అనవసరం వస్తువు కావచ్చు. కొంతమంది చాలా తెలివిగా అవసరమైన వస్తువును కూడా ఏదో ప్రకారంగా కొనకుండా దాటవేసే ధోరణిలో ఉంటారు. ఇది పాయింట్. అనవసర వస్తువుకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి అవసరమైన వస్తువుకి తక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అలాంటి వారు అవసర వస్తువుకి అధిక ప్రాధాన్యత ఇవ్వండి, అనవసర వస్తువుకు తక్కువ ప్రాధాన్యత కాదు, వీలైతే దాన్ని తీసి పక్కన పెట్టడానికి ప్రయత్నం చేయండి. ఇది కేవలం వస్తువే కాదు, ఇది కేవలం వస్తువే కాదు. మనకు ఎన్నో అవసరాలు ఉంటాయి, మనకు ఎంతోమంది వ్యక్తులతో అవసరాలు ఉంటాయి. ఆ అవసరాలు, ఆ వ్యక్తుల వల్లనే మన అవసరం గడుస్తుంటుంది. ఒక్కోసారి అలాంటి అవసరం మనకు ఉండాలంటే ఆ వ్యక్తులతో ఉండేటువంటి సన్నిహిత సంబంధాలు కూడా చాలా మృదువుగా ఉంటూ ఉండాలి. కుజుడు చాలా అసాధ్యుడు, తీవ్రవాది, కోపస్వభావి, అహంకారి, ఫెరోషియస్ నేచర్. ఆయన ఎక్కడ వక్రంలోకి వచ్చాడు? పుష్యమి నక్షత్రంలో నీచ స్థానంలో వక్రం. వెరీ లెంగ్తీ వక్రం, అది చాలా రోజులు. కనుక ఇప్పుడు నేనున్నాను. మొదట్లో రాశి ఫలితాలు చెప్పేటప్పుడు ఎదురుగా కెమెరామ్యాన్ ఉన్నాడు. అతను కెమెరామ్యాన్ ఉంటేనే మనకు పని జరుగుతుంటుంది. అతనితో నేను వైరం పెట్టుకున్నాను అనుకో, అతను చెప్పబెట్టుకున్నా మానేసి వెళ్ళిపోవచ్చు. ఆ తర్వాత ఇమీడియట్గా నాకు కెమెరామ్యాన్ కొద్ది ఇబ్బంది పడవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇది ఏదైతే మీకు అవసరం ఉంటుందో, ఏదైతే మీకు ఉపాధి కల్పిస్తుంటుందో, ఏదైతే మీ జీవనానికి ఆధారంగా ఉంటుందో, అది ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, వ్యవహారం కావచ్చు, వ్యక్తులు కావచ్చు, పరిస్థితులు కావచ్చు, పరమార్థాలు కావచ్చు, అలాంటి వాటిపైన దృష్టి అధికంగా ఉంచండి. అంటే ఇది ఒక విధంగా చెప్పాలంటే చేసేటువంటి మీ ఆలోచనలు చాలా వక్రంగా ఉంటుంటాయి. ఈ సమయంలో ఆలోచనలు వక్రంగా ఉంటాయి. అలాంటి ఆ వక్రంగా ఉన్నటువంటి ఆలోచనలు మీరు ఎప్పుడైతే సక్రమంగా స్థితిలో తీసుకురాలేకపోతుంటారో మొదటికే మోసం వచ్చేటువంటి పరిస్థితులు కూడా ఎదురయ్యే సూచనలు ఉంటాయి. జస్ట్ ఒక చిన్న కుజ వక్రానికే చెప్పాలంటే 4 గంటల పాటు చెప్పచ్చు. ఉదాహరణకు చెప్పాలంటే రాశి ఫలితం అంతసేపు కుదరదు. కనుక చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి ముందుకు వెళ్తూ తప్పాలి. పైగా ఆ కుజుడు యొక్క స్థితిగతులు ఎలా ఉంటాయి అంటే,
మీకు భర్త స్థానానికి అధిపతి, ప్రియస్థానానికి అధిపతి, వ్యాపార భాగస్వామికి అధిపతి, ఖర్చు స్థానానికి అధిపతి. మరి ఇలాంటి అధిపతిగా ఉన్నటువంటి ఆయన మనకి ఎట్లా సహకరిస్తాడు అని మీరు అనుకోవచ్చు. సహకరిస్తాడు. కనుక అలాంటి సహకరించేటువంటి స్థితిని మనం డెవలప్ చేసుకోవాలి. ఇప్పుడు డెవలప్ చేసుకోవడానికి వ్యతిరేకతలు వచ్చే సూచనలు ఉన్నాయి కనుకనే చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయాల్సిన అవసరం ఉందని కూడా గమనించండి. ఇట్లా ప్రతి రాశికి నేను ఉదాహరణపూర్వకంగా చెప్పుకుంటూ వస్తున్నాను. అయితే ఇప్పుడు ఇక్కడ 12వ తేదీ 11 నుంచి రాశి ఫలితాలు చెప్తాను. 4 పాయింట్లు చెప్పాను. 12వ తేదీ ఉదయం 6:30 నుంచి 12వ తేదీ ఉదయం 9:52 వరకు, ఉదయం 6:30 నుంచి ఉదయం 9:50 వరకు సర్వార్థ సిద్ధి యోగం, ఒక అద్భుతమైనటువంటి యోగం ఉంది. ఆ యోగానికి ఇప్పుడు ఆ పూజ చేయమని ఈ పూజ చేయమని చెప్పటంలే. ఆ సమయంలో మీ ఆలోచన ఎలా ఉండాలంటే, మీ ప్లానింగ్ ఏమిటి, రాబోయేటువంటి ఒక 1 ఇయర్, కుజుడు వక్రం చాలా కాలం ఉంది వక్రం కనుక 1 ఇయర్ పాటు మీ ప్రణాళిక అనేది ఆ సమయంలో పేపర్ మీద, మనసులో కదండి, పేపర్ మీద డైరీలో నోట్ డౌన్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆ నోట్ డౌన్ చేసుకొని అది ఈ కుజవక్రం అంతకాలం నేను చెబుతుంటా కనుక ఆ సమయంలో ప్రతిసారి అది చూస్తూ ఉండండి. మనమే కదా రాసింది, ఏం చూసుకుంటాం అనుకోవచ్చు. బట్ ఐఎమ్ రిపీటింగ్ ద సేమ్ వర్డ్. 1కి 4 సార్లు చూసుకోండి. ఒక దేవతా స్తోత్రం అనుకోండి, కాసేపు ఆ విధంగా చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీరు చూసుకునేది అనుకో, వాడి పని వాడు చూసుకుంటాడు. ఆ తర్వాత మొదటికే మోసం వచ్చేటువంటి అవకాశాలు ఉంటుంటాయి. నెక్స్ట్ ఇంకా మొదటి పాయింట్కి వెళ్దాం. వెరీ లెంగ్తీ ఉపోద్ఘాతం చెప్పానేమో. ఇక 11వ తేదీ ఉదయం నుంచి 13వ తేదీ మధ్యాహ్నం 1:19 వరకు ఉన్న సమయం అంతా ఖర్చే ఖర్చు, అనవసర ఖర్చు. ఇందాక నేను చెప్పా ఖర్చుల గురించి. కనుక కొంత అనవసరం ఖర్చు అనేది పెరుగుతుంటుంది. ఆ ఖర్చు ఎలా ఉంటుందంటే, ఒక్కోసారి పొరపాటున మనం ఏదైనా బంగారు వస్తువులు ఏదైనా ఉందనుకో, పొరపాటున స్నానానికి వెళ్దామని అది తీసి ఎక్కడ పెడితే అది మిస్ప్లేస్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. తర్వాత ఇప్పుడు దొరుకుతాయని వేరే విషయం, ఆ సమయానికి కనపడకపోవచ్చు. లేదా ఎక్కడైనా ముఖ్యమైన చోటుకి వెళ్ళాలనుకున్న చోట్ల ఆ టైంలో పాన్ కార్డు, లేకపోతే క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, ఆ కార్డు, ఈ కార్డు, ఏదో ఒక కార్డు మిస్ప్లేస్ అవుతాయి. దానికి తలక బొప్పి కడుతుంది. ఏం చేయాలి, ఏమిటని పర్చేజ్ చేయాలా, చేతిలో డబ్బులు ఉండవు, కార్డు కనపడదు. కుజుని యొక్క మహిమ అలా ఉంటుంది. సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అందుకే 11వ తేదీ ఉదయం నుంచే ఇది ఉంటుంది. కానీ మీరు మర్చిపోకుండా 12వ తేదీ ఉదయం 6:30 నుంచి ఉదయం 9:50 వరకు, మొత్తం అది 3:30 గంటలు, ఒక 8 నిమిషాలు తీసేస్తే 3:22 మొత్తం 3.5 hours అది. నెక్స్ట్ సెకండ్ పాయింట్, 13వ తేదీ మధ్యాహ్నం 1:19 నుంచి 13 మధ్యాహ్నం 1:19 నుంచి 15 మధ్యాహ్నం 3:04 మనసంతా ప్రశాంతంగా, అమ్మయ్యా గాలి పీల్చుకున్నట్టుగా అనిపిస్తుంటుంది. 10 రోజుల నుంచి భోజనం లేనటువంటి వ్యక్తి ఏదో ఉపవాసాలు ఉంటామో లేక అనారోగ్యం ఉంటామో ఏదో ఆ సమయానికి కాస్త కడుపులోకి పోతే పంచభక్ష పరమాణాలు తిన్నట్టుంటుంది. అలాగే చూడక కొంతమంది వ్యక్తులు చాలా కాలం తర్వాత వచ్చారనుకో, వెంటనే ఆ వ్యక్తిని చూడంగానే ఆనందం ఉప్పొంగుతుంది, ఆనంద భాష్పాలు వస్తాయి. చిన్నారులు ఉన్నారనుకో, ఎక్కడో విదేశాల్లో ఉంటారు, వచ్చారనుకో, వాడిని చూసి చక్కగా కౌగిలించుకొని బిడ్డను ముద్దాడి చేస్తారు. సో అలాంటి గ్రహస్థితి. సో ఆ గ్రహస్థితిని మీరు మ్యాక్సిమం యూటిలైజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ 3వ పాయింట్, 15వ తేదీ మధ్యాహ్నం 3:04 నుంచి 17వ తేదీ సాయంత్రం 6:42 ఇది కొద్దిగా కొంచెం విసుగ్గా అనిపిస్తుంటుంది. దేనికి విసుగు? చేతిలో ఆ తల్లి కొంచెం పక్కకి వెళ్తుంది. ఆ తల్లి ముందుసేపు మనం అట్లా ఇట్లా చిందులు వేస్తుంటాం, మనకేం లేని కొంచెం డబ్బులు కొంచెం కటకటగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. అనవసర ఖర్చుని పెట్టేసిన వల్ల ఒక్కోసారి సమస్య వస్తుంది. దీనివల్ల కొంత బాధ కూడా వస్తుంటుంది. ఏదైనా ఆ సమయంలో డబ్బు లేని కారణంగా ఎదుటి వారి మీద నిందలు వేద్దామని, లేదా ఎదుటి వారి మీద ఒంటికాల మీద లేద్దామని, ఆవేశంతో దుర్భాషలాడదామని
కలహాలకు వెళ్దామని, కక్ష సాధించాలనే ఆలోచనలు కూడా ఇదే సమయంలో వస్తుంటాయి. ఆ సమయంలోనే ఆ కుజుడి యొక్క తీవ్రత కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది. అవతల వ్యక్తి ఎవరనేది గమనించకుండా పో నీకు దిక్కున చోటు చెప్పుకోబో అనేస్తాం. ఆ తర్వాత దిక్కున చోట చెప్పుకోవడం పక్కన పెట్టి మొదటికే మోసం వచ్చే రీతిలో ఉంటుంది. కనుక ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోండి, ఆలోచనని మెరుగుపరుచుకోండి. నెక్స్ట్, కుటుంబ సభ్యుల మీద ఒంటి కాలి మీద లేవద్దు. చిన్నపిల్లలు కావచ్చు, పెద్దవారు కావచ్చు, వృద్ధులు కావచ్చు, అలాంటి వ్యక్తుల మీద దుర్భాషలకండి. నెక్స్ట్, చివరిగా ఉన్నటువంటి 4వ పాయింట్ ఏంటంటే 17వ తేదీ సాయంత్రం 6:47 నుంచి 20వ తేదీ అర్ధరాత్రి వరకు ఉండేదంతా ఇది మిక్స్డ్ ఫ్రూట్ జామ్. అంత బ్రహ్మాండంగా ఉన్నట్టుంటుంది. తోబుట్టువలా అని అంటుంటారు. అదే తోబుట్టువుల దగ్గర నుంచి అనుకూలతలు వస్తుంటాయి. చేసే వృత్తి, వ్యాపార, వ్యవహార, ఉద్యోగ, ఇక స్వయం ఉపాధి రంగాల్లో ప్రతికూలతలు వస్తుంటాయి. ఇటు చూస్తేనా అనుకూలతలు వస్తుంటాయి, అటు చూస్తే ప్రతికూలతలు వస్తాయి. దానికి ఒకసారి సింక్ కావడం కష్టంగా ఉంటుంది. పై అధికారికి సమాధానం చెప్పుకోలేకపోతుంటారు. ఒకచోట ఒక ముఖ్యమైన కార్యక్రమానికి హాజరు కాలేకపోతుంటారు. కనుక ఇది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం హెల్త్ ఇష్యూస్. సో ఈ హెల్త్ ఇష్యూస్ అనేది కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా 19వ తేదీ ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ చేసిన దగ్గర నుంచి 20వ తేదీ అర్ధరాత్రి దాకా ఎందుకో మిక్స్డ్ ఫ్రూట్ జామ్ కొద్దిగా చేదుగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. కానీ 17వ తేదీ సాయంత్రం నుంచే ఫ్రూట్ జామ్ బ్రహ్మాండంగా ఉంటుంది, తీయగా ఉంటుంది జామ్. మరి ఉన్న పరంగా 19వ మధ్యాహ్నం ఆ జామ్లో ఉండే తీపితనంతా గాలిపోయిందేమో. ఇప్పుడు అది వెకటగా కానీ లేక చేదుగా కానీ అనిపిస్తుంది. అది ఎందువల్ల వస్తుంది? ఒక్కోసారి కొంత మీ ఆలోచన సరళిలో కొంచెం మార్పులు వస్తుంటాయి. కనుక ఏదైనా మీ ఆలోచన సరళి చక్కగా ఉండటాని కోసంగా ఇక్కడ 12వ తేదీ ఉదయం 6:30 నుంచి ఉదయం 9:50 ఆ కొద్ది టైమే. తిరిగి 14వ తేదీ ఉన్నాయి, సర్వార్థ సిద్ధులు కరెక్ట్గా ఉన్నాయి. కానీ ఈ 10 రోజులు వచ్చే సర్వార్థ సిద్ధి యోగానికి సంబంధించి చిన్నపాటిగా రెమెడీగా చెప్తున్నాను కనుక ఒక పేపర్ మీద నోట్ డౌన్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్, ఇంకా ఈ నక్షత్రం జన్మించినటువంటి ఈ రాశిలో జన్మించిన వారికి కొన్ని ముఖ్య సమయాలు ఉన్నాయి. కృత్తికా నక్షత్రం 4వ పాదంలో జన్మించిన వృషభ రాశి జాతకులకి 18వ తేదీ బుధవారం రాత్రి 12:58 నుంచి 19వ తేదీ గురువారం అర్ధరాత్రి వరకు వారికి అనుకూలమైన సమయం కాదు. రొటీన్ కార్యక్రమం చక్కగా చేసుకోవచ్చు, క్రొత్త కార్యక్రమం శ్రీకారం చుట్టకూడదు. ఇక రెండవది, కృత్తిక తర్వాత రోహిణి నక్షత్రంలో జన్మించిన జాతకులకి 19వ తేదీ గురువారం అర్ధరాత్రి 12 గంటల దగ్గర నుంచి 20వ తేదీ శుక్రవారం రాత్రి 1 గంట వరకు ఉండే సమయం రోహిణి వారికి అనుకూలం కాదు, విసర్జనీయ సమయము, అన్ఫేవరబుల్ టైం. ఆ టైంలో కూడా రొటీన్ కార్యక్రమం చేసుకోవచ్చు, క్రొత్త కార్యక్రమానికి దూరంగా ఉండాలి. నెక్స్ట్, 3వ నక్షత్రం మృగశిర నక్షత్రం మొదటి 2 పాదాల్లో జన్మించిన జాతకులకి వీరికి 12వ తేదీ గురువారం మధ్యాహ్నం 9:50 నుంచి 13వ తేదీ శుక్రవారం ఉదయం 7:50 వరకు వారికి అనుకూలమైన సమయం కాదు. రొటీన్ కార్యక్రమం మాత్రం చక్కగా చేసుకోవచ్చు, కొత్త కార్యక్రమం శ్రీకారం చూడడం అలాంటి వాటికి దూరంగా ఉండాలి. నెక్స్ట్, మనకు ముఖ్య గమనిక ఉంది. డిసెంబర్ నెలలోనే మన ఈ పితృదోషాలకు సంబంధించినటువంటి కార్యక్రమం అనేది 73, 74, 75, 76, 77, 78, 78 అంటే డిసెంబర్ 23వ తేదీ నుంచి మార్గశిర అమావాస్య జరుగుతాయి. అది నవంబర్లో జరగలేదు అంటే కొంత హెల్త్ ఇష్యూస్ వల్ల కావచ్చు, కొంత ప్లాంటరీ పొజిషన్స్ వల్ల కావచ్చు, అక్కడ చేయకుండా డిసెంబర్లో చేస్తున్నాను. కనుక డిసెంబర్లో అందులో ముఖ్యంగా 16వ తేదీ దగ్గర నుంచే ధనుర్మాసం ప్రారంభమవుతుంది. కనుక దీనికి సంబంధించినటువంటి కార్యక్రమం జరుగుతున్నాక అవన్నీ కూడా వీడియోలు అందిస్తాం. దానికి కొంతమంది పేజెస్ ఉంటారు కనుక ఆ కార్యక్రమాలు దాంట్లో ఉంటాయి, చూసుకోగలరు. శుభం.